శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాధన సోపానాలు సాయినాథుని శరత్ బాబూజీ. అవకాశం. గదిలో అడుగుపెట్టాను. అంతా నిశ్శబ్దం. మాస్టర్ గారు ధ్యానంలో ఉన్నారు, కళ్ళు మూసుకొని. 4-5 సోదరులు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. నాలో సైకిల్ త్రొక్కిన అలసట, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దం. గదిలో అంతా నిశ్శబ్దం. మాస్టర్ గారి ముఖం కనిపించేటట్లు శ్వాస స్థిమితం చేసుకుంటూ కూర్చున్నాను. మాస్టర్ గారినే చూస్తున్నాను. ఆయన ముఖ వైఖరి క్షణక్షణానికి మారిపోతూ ఉంది. ఎన్నో నెలల తీవ్రమైన జబ్బున పడి లేచిన వారిలాగా ఉన్నారు. ముఖం క్షణక్షణానికి లోపలకు పీక్కుపోతూ ఉంది. చర్మపు రంగు వాడిపోయి ఉంది. చూస్తూ ఉంటే ఏదో కొత్తగా ఉంది. కుతూహలంతో చూస్తున్నాను. మాస్టర్ గారిలో చలనం లేదు. నాలోంచి టెలిగ్రాఫ్ స్తంభం వద్ద నిలుచుంటే వినవచ్చే ఝమ్మనే శబ్దం స్పష్టంగా కనిపిస్తోంది. అంతా నిరామయంగా అవుతోంది. కనురెప్పలు బరువై అప్రయత్నంగా మూతలు పడుతున్నాయి. మాస్టర్ గారి ముఖవైఖరి చిత్రంగా ఉంది. ఇంకా అలానే చూడాలనిపిస్తోంది. కానీ కనులు మూసుకుంటేనే హాయిగా ఉంది. ఎవరో వచ్చినట్టుంది. వాళ్ళు కాళ్ళు విదిలించుకోవడం, చాప లాక్కొని కూర్చుంటున్న శబ్దాలు, నిట్టూర్పులు నిశ్శబ్దాన్ని దూరం చేశాయి. కూర్చుని ఎంతసేపై ఉంటుందో? 1 గంట గడిచుంటుంది. మళ్ళీ మాస్టర్ గారిని చూశాను. ఆయన కొంచెం కదులుతూ కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. బలవంతంపై గాని కళ్ళు తెరిపిడి పడడం లేదు. కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. అలాంటి మూడ్లో ఆయనను చూడ్డం చాలా అరుదు. కళ్ళు తెరిచి అలా బాబా ఫోటో కేసి చూస్తూ 2 నిమిషాలు ఆ క్రొత్తగా వచ్చిన వారికేసి పలకరింపుగా చిన్నగా నవ్వారు. ఆ వచ్చిన వారు నెమ్మదిగా ఏదో వారి స్వవిషయం చెబుతూ ఉన్నారు. నా బుర్రకేం ఎక్కడం లేదు. మాస్టర్ గారు ఓహో అలాగా అంటున్నారు. నాకు తెలుస్తోంది ఆయన అన్యమనస్కంగా వింటున్నారని. ఆయన ముఖంలో అమనస్కత గోచరించడం లేదు. ఆయనలా ఆహా ఓహో అంటున్నారంటేనే చెప్పేది చాలా అమనస్కంగా వింటున్నారన్నమాట. కానీ ఆ అనేది ఎంత బాగా అంటారంటే చెప్పే వాళ్లకు మాత్రం ఆ అర్థం ఆయన ముఖంలో గోచరించదు. ఏంటబ్బా మాస్టర్ గారి దగ్గరకు వచ్చి కూడా ఎక్కడ ఉన్న చెత్తంతా మాట్లాడుతారు అంటోంది నాలోని అహం. వాళ్ళు చెప్పేదానికి ఆయన అలా ఊంకొడుతూనే ఉన్నారు. ఉన్నట్లుండి ఆ సంభాషణకు ఏం సంబంధం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక విషయం ఉంది. బాబా కృప మన మీద ఎప్పుడూ కుండపోతగా కురుస్తూనే ఉంది. మన అహమే దాన్ని అనుభవించనీయకుండా అడ్డుకుంటున్నది. ఆ అడ్డాన్ని తొలగించడమే చేయాల్సింది. ఎలాగా? సాధన స్విచ్ వంటిది. కరెంటున్నా స్విచ్ వేయకపోతే లైట్ వెలుగుతుందా? నిజానికి మనలోని బలహీనతలే బాహ్యమైన అడ్డంకులుగా అనిపించి మన సాధనను బలహీనం చేస్తాయి. ఏ విధంగా పరిస్థితులు మారితే సాధనకు బాగుంటుంది అనుకుంటామో ఆ సంకల్పమే అంతరాలను ఆయా పరిస్థితులలో సృష్టించి వేసుకుంటుంది. అవి చక్కబడితే సాధన చేస్తాం, అవి సర్దుకుంటే సాధన చేస్తాం అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. మన ప్రారబ్ధానుసారం పరిస్థితుల వల్ల ఒత్తిడి రావడం సహజమే. కానీ ఆ ఒత్తిడి నుండి మనల్ని బయటపడేసేది బాబా స్మరణే. స్మరణ బాగా జరిగితే పరిస్థితులు చక్కబడతాయి. కానీ మనం పరిస్థితులు చక్కబడితే గాని సాధన చేయలేం. ఎలా? పెళ్ళైతే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గాని పెళ్లి కాదు. అసలు బాహ్యాన్ని గుర్తించి దాన్నొక పెద్ద అభ్యంతరంగా పెట్టుకున్నామంటేనే మనం పప్పులో కాలేశామన్నమాట. ఎందుకంటే అసలు బాహ్యాభ్యంతరాలను వదలడమే కదా సాధనంటే. కాబట్టి హృదయపూర్వకమైన నిశ్చయంతో సాధన చేస్తూ ఉంటే మనలో ఉండే అడ్డంకులు వాటంతట అవే తొలగి సాధన నిరాటంకమవుతుంది.
అందుకనే బాబా ఎంతసేపు నిష్ఠ సబూరి నిష్ఠ సబూరి అంటూ ఉంటారు. ఇదే నిష్ఠ అంటే. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, సాధనకు ఇంకేమో వచ్చి దోహదం చేయదు. సాధనకు దోహదం సాధనే. ధ్యానం చేసుకోవాలని చాలా ఉందండి, కానీ టైమే దొరకడం లేదు. ఎంత ప్రయత్నించినా కాసేపు కూర్చోవడానికి కూడా వీలు దొరకడం లేదు అంటూ ఉంటారు చాలామంది. నాకు మాత్రం అంత అసంబద్ధమైన విషయం ఇంకోటి కనిపించదు. సినిమాకు పోవాలంటే వీలవుతుంది, అడ్డమైన వాళ్లతో హస్కు కొట్టడానికి టైం ఉంటుంది. సిగరెట్లయిపోతే మైలున్నరైనా వెళ్ళి కొనుక్కునే ఓపిక ఉంటుంది. అరగంట స్నానాల గదిలో 3/4 గంట అద్దం ముందు కూర్చోవడానికి శ్రద్ధ ఉంటుంది. కానీ పట్టుమని 10 నిమిషాలు బాబా ముందు కూర్చోవడానికి టైం ఉండదు, వీలుండదు. బొత్తిగా టైం దొరకడం లేదండి అనడం పెద్ద ఫోజు. వీటన్నింటినీ ముగించుకొని ఏమైనా టైం మిగిలితే ఇంకేం మిగులుంటుంది? అప్పుడు బాబా సంగతి. వీటన్నింటినీ చూసి టైం ఉంటే ఆఖర్న నీ ముఖం చూస్తాం అని బాబాకు చెప్పినట్లుంది మనం చేసేది. ఆయనేదో పాపం మన చూపుల కోసం ముఖం వాచి పడిగాపులు కాచి చస్తున్నట్లు. ఆయనకు ఆ కర్మేం పట్టలేదు? మరి అది కాదు మాస్టర్ గారు, పరిస్థితుల ఒత్తిడి వల్ల మనస్సు సరిగా ధ్యానంలో నిలవదు. ఆ సమస్యలే పట్టి పీడిస్తుంటే ఏం చేయాలి అన్నాడు కొత్తగా వచ్చిన వారిలో ఒకరు. మాస్టర్ గారన్న మాటలు అందరికీ వర్తించినా చూడబోతే ఆ వ్యక్తికి ఎక్కడో బాగా సూటిగా తగిలి ఉండాలి. ఇంతవరకు మాస్టారు ఊదిన నాగస్వరానికి పుట్టలో నుండి బయటకొచ్చిందా ప్రశ్న సర్పం. ఇక దాన్ని బట్టి కూరలు పీకడం. అదేనండి నేను చెప్తూ ఉంటా, మనకు టైం బాగా ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుంటే నిజానికి టైం దొరకనప్పుడు ఈ బాధలుండవు. రోడ్డు పల్లంగా ఉన్నప్పుడు సైకిలు దానంతట అదే దొర్లినా కొంచెం పెడలేస్తే మిట్ట వచ్చినప్పుడు అనాయాసంగా ఎక్కవచ్చు. పల్లంలో బద్దకిస్తే మిట్టలో సైకిల్ త్రొక్కేటప్పుడు మన ఊపిరిపోతుంది. విరామం దొరికితే సాధనేదో పొడి చేస్తామంటాం, కానీ నిజంగా లీజర్ దొరికితే సాధన విషయం మాత్రం పట్టించుకోం. అందుకే బాబా అసలు మనకు లీజర్ ఇవ్వరు. విరామం ఇచ్చి పనికి మాలిన చెత్తంతా పోగు చేసుకుని వచ్చేదానికంటే 4 సమస్యలు తెచ్చి పడేస్తే వాటితో కుస్తీ పడుతూ కొంచెం మెరుగన్నా తెలతాడని. ఒక రోజున సినిమాకు పోవాలి అంటావు, ఆ రోజే ఆఫీసులో మీ పై ఆఫీసర్ ఏదో పని పెడతాడు. టైం 6:30 అవుతున్న కొద్దీ మనసెలా ఉంటుంది? పని చేస్తున్నా అయ్యో ఈరోజు సినిమా ఛాన్స్ పోయేనే అని మూలుగుతూ ఉండదు? అలాగే ఒకవేళ నిజంగా అంత గడ్డు పరిస్థితులే జీవితంలో ఎదురైతే అయ్యో సాధనకు అవకాశం లేకపోయేనే అనే ఆవేదన నిజంగా మనలో ఉంటే అదైనా చాలు, గమ్యం చేరుస్తుంది. నిజంగా మనలో అంత ఆవేదన ఉండాలే గాని మన సమస్యలకు పరిష్కారాలు 4 వైపుల నుండి పరిగెట్టుకు రావు. ఇంకా చెప్పాలంటే మన జీవితంలో సాధన ఒక భాగం అవ్వడం కాదు, సాధనలోనే జీవితం ఒక భాగం కావాలి అంటాను. ఈ రెంటికి మధ్య తేడాను జాగ్రత్తగా గమనించారా? మన జీవితంలో భోంచేయడం, స్నానం చేయడం, నిద్రపోవడం ఎలా భాగాలో అలాగే సాధన కూడా ఒక భాగం కావాలి అనుకుంటారు చాలామంది. కానీ నేనేమంటానంటే మన జీవితమే సాధనలో ఒక భాగం కావాలి అంటాను. ఎలాగంటే ఉదాహరణకు జీవితం సుఖంగా గడపడానికి ఉద్యోగం చేయడం వేరు. 24 గంటలు నిరంతరం స్మరణలో ఉండలేం గనక ఆ యోగ్యత కొరకు ప్రయత్నిస్తూ ఈలోగా ఎవరిపైనా ఆధారపడకుండా మన జీవనోపాధి జరగాలి గనక ఉద్యోగం చేయడం వేరు. అందుకని నిజమైన సాధకుడు తన జీవితాన్నంతా సాధనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అంటే సాధనకు అడ్డురాని ఉద్యోగం, స్నేహితులు, జీవిత విధానం, దినచర్య అన్నీ తాను వేసే ప్రతి అడుగు తన గమ్యం వైపే వేస్తాడు. తాను దేనికోసమైతే జీవిస్తున్నాడో దానికోసం సర్వాన్ని వదిలిపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంతేగాని రోజూ సక్రమంగా ధ్యానం, జపం చేసుకోవడానికి వీలుగా టైం దొరకడం లేదనో, తాను జీవితంలో పూర్తి చేయాల్సినవేవో కొన్ని పనులు పూర్తి చేసుకొని
ఆ తరువాత సాధనలో దిగుదామనో, ఏది చేయాల్సిన వయసులో అది చేసి ఇక కృష్ణారామ అనుకునే వయస్సులో, అంటే ఇక ఏదీ అనుభవించడానికి పనికిరాని ముసలి వయస్సులో సాధనకు అంకితమవుదామనో అనే వారికి అసలు సాధనంటే ఏమిటో దాని ఓనమాలు కూడా తెలియవన్నమాట. నేను చెబుతున్నాను కదా, ఇలా అనుకునే వారెవ్వరూ సాధన చేయలేరు. తప్పి దారి చేసినా నిజానికి వారు సాధించేది ఏమీ ఉండదు. అసలు మానవుడుండేదే భగవంతుడవడం కోసం, విత్తు ఉండేది చెట్టవడం కోసమైనట్లు. ఇది మనసుకు రాకుండా ఈలోగా సాధన, ముక్తి అని మాట్లాడడం పసిపిల్లాడి మాటలకు మళ్ళే అర్థం పర్థం లేనివి. ఇది సాధిస్తే అప్పుడు అసలు సాధన మొదలైనట్లు. ఈ మాటలు వింటూ ఉంటే నిజంగా ఇప్పుడు మనం చేసే సాధన ఒక సాధనేనా అనిపిస్తూ ఉంది. అలా నా జీవితం కూడా సాధనలో భాగం ఎప్పుడవుతుందా అనే ఆతృత. అలా కాని జీవితం తలచుకుంటే ఆవేదన కడుపులో దేవినట్లవుతోంది. ఇలా గుండెల్ని కదిలిస్తూ కడుపుల్ని దేవేది ఏది? ఆయన రూపమా? ఆయన మాట్లాడే తీరా? వాక్చాతుర్యమా? ఆయన మీద మనకుండే భావమా? ఇవేవీ కావనిపిస్తోంది. అనుక్షణం సాయి స్మరణలో పునీతమైన ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో భాగం అవడమే ఆ వాక్కుకింత బలం అనిపిస్తూ ఉంది. నిప్పు దగ్గర పెడితే నీరు కూడా వేడెక్కినట్లు బడబాగ్నిలో భగ్గున మండే ఆయన జ్ఞాన వైరాగ్యాల ముందు రాగం కూడా విరాగంగా మారుతుంది అనిపిస్తుంది. అసలు అందుకు కాకపోతే మహాత్ముల సన్నిధి మరెందుకు? సార్, ధ్యానం కళ్ళు మూసుకొని చేయాలా, కళ్ళు తెరుచుకొని చేయాలా? నా ఆలోచనల్ని దూసుకుంటూ వచ్చి వినబడిందో సోదరుని ప్రశ్న. అంతవరకు మాస్టర్ గారంటున్న దానికి ఏం సంబంధం లేకుండా. అలా ఏం లేదు. ఒక్కో సంస్కారానికి ఒక్కోటి సులభంగా ఉంటుంది. ఒక్కొక్కరికి కళ్ళు తెరుచుకొని కూర్చుంటే బాహ్య ప్రపంచం స్పష్టంగా కనిపిస్తూ మనస్సు అంతర్ముఖం కావడం చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఉత్తమం. అలా కాక కొంతమందికి కళ్ళు మూసుకుంటే ఎక్కడెక్కడి విషయాలో గుర్తుకొస్తూ కలలోగా దృశ్యాలుగా మనసులో కదులుతూ ఉంటాయి. అటువంటి వారు కళ్ళు మూసుకోవడం అంత మంచిది కాదు. స్థూలంగా చెప్పాలంటే ఎక్కువ మందికి కళ్ళు మూసుకోవడం అంత మంచిది కాదు. కళ్ళు తెరుచుకొని బాబా ఫోటో కేసి చూస్తూ ఆయన సన్నిధిని ఫీల్ అవుతూ కూర్చోవడం మంచిది. నిజానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం సాధనలో చాలా ఉన్నత దశకు వెళ్ళిన వారికి గాని సాధ్యం కాదు. అదిగాక కళ్ళు తెరుచుకొని ధ్యానం అభ్యాసం చేయడం ఇంకో రకంగా కూడా చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో ఎక్కువ భాగం మనం కళ్ళు తెరుచుకునే పనిచేస్తాం. కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం అలవాటైతే కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు స్మరణ చేయడం చాలా కష్టమవుతుంది. ధ్యానం, మన జీవితం రెండూ వేర్వేరుగా పరస్పర విరుద్ధాలుగానే మిగిలిపోతాయి. అట్లా కాకుండా కళ్ళు తెరుచుకొని స్మరణ చేయడం అభ్యాసం చేస్తే కొంతకాలానికి మనం నడుస్తున్నా, తింటున్నా, పనికిరాని చెత్త వింటున్నా, పెద్దగా మనసు పెట్టనవసరం లేని పనులు ఏవి చేస్తున్నా కళ్ళు మూసుకోనవసరం లేకుండానే మనస్సు స్మరణకు ట్యూన్ అవుతుంది అన్నారు మాస్టర్ గారు. కానీ బాబా ఫోటో కేసి చూస్తూ కూర్చుంటే కొంతసేపటికి కళ్ళు స్ట్రెయిన్గా ఫీల్ అయ్యి కళ్ళలో నీళ్లు కమ్మి కళ్ళు మూసుకోవాలనిపిస్తే అలా స్ట్రెయిన్ ఎందుకు వస్తుంది? రావడానికి లేదే. బహుశా రెప్ప వేయకుండా ఫోటో కేసి చూస్తున్నావేమో. అసలు రెప్పలు వేస్తే ఏం? ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతూ నాకేసి చూస్తున్నారు. మాట్లాడినంతసేపు కంటిన్యూస్గా నాకేసి చూస్తున్నారా లేదా? చూస్తూ ఉన్నా కనురెప్పలు వాటికై అవి పడుతున్నాయి. నన్ను చూడ్డానికి అవేమన్నా అడ్డమవుతున్నాయా? రెప్పలు పడడం సహజం. ఇప్పుడు నాకేసి చూస్తున్నట్లే బాబా ఫోటో కేసి చూస్తూ కూర్చోవాలి. మనం బాబా ఫోటో ముందు కూర్చుని ఉన్నాం, ఆయన కేసి చూస్తున్నాం అని మాత్రమే గుర్తుండి ఆయన సన్నిధి గుర్తుండకుండా పోతుంది సామాన్యంగా. అసలు ఒకటే గుర్తు. సాధన రిలాక్స్డ్గా, హాయిగా, తేలికగా చేయాలి.
ఏ రకంగా స్ట్రెయిన్ తీసుకున్నా మనం పొరపాటు చేస్తున్నామన్నమాట. బాబా మన ముందున్నట్లు సరిగ్గా ఫీల్ అవ్వగలిగితే సమస్యే లేదు అంటూ రోజూ జరిగే సత్సంగానికి సమయం అవ్వడంతో అగరొత్తి వెలిగించి ప్రక్కనే ఉన్న యోగ వాసిష్టం చేతికి తీసుకున్నారు. 1 గంట వాసిష్టం చదివాక అందరూ నమస్కారం చేసుకుని ఊదీ తీసుకుని వెళ్లారు. మాస్టర్ గారు నేను మిగిలాం. ఏం మాట్లాడాలనిపించడం లేదు. అలా ఊరికే కూర్చున్నాను. మాస్టర్ గారు కూడా ఊరికే కిటికీ కేసి చూస్తూ కూర్చున్నారు. ఓ అర్ధగంట అయింది. ఒక్క క్షణం భోంచేసి వస్తా అంటూ లేవబోయారు. ఆయన లేస్తూ ఉంటే, ఇందాక ధ్యానం చేసేటప్పుడు మీరు చాలా క్రొత్తగా ఉన్నారు సార్, మళ్ళీ ఇప్పుడు మామూలుగానే ఉన్నారు అన్నాను. మాస్టర్ గారు చిరునవ్వుతో అంటూ లేచి నించొని, తీవ్రంగా జబ్బు చేస్తే ఎలా ఉంటారో అలా ఉన్నానా అంటూ లోపలికెళ్లారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.